1946లో పుట్టబడిన పాలు పెరుగు వర్తకుల సంఘం. ఆ రోజుల్లో ఒక 60 కిలోమీటర్ల నుంచి సైకిల్ తొక్కుంటూ పాలు పట్టుకొని రాజమండ్రి వచ్చి మా పెద్దలు ఒక యూనియన్ ఉండాలి, మనకి రాజమండ్రిలో ఒక ఉండాలని చెప్పేసి 1946లో పుట్టబడిన పాలు పెరుగు వర్తకుల సంఘం అండి. ఆనాటి నుంచి ఈనాడు వరకు మా పెద్దలు పడాల రామచంద్రరావు గారు, నల్లూరు వీరభద్రరావు గారు, పోగిరెడ్డి వీర్రాజు గారు, అలాగే సూరంపూడి కాటయ్య గారు, అలాగే పాల గంగరాజు, నిమ్మలపూడి గంగరాజు గారు, అలాగే చాలామంది పెద్దలు నూనె వెంకటరామయ్య గారు, బై సత్యం గారు, వీళ్ళంతా సంఘం ఉండాలని ఏర్పాటు చేసి ఆనాటి నుంచి ఆ రోజు 1976లో ఈ బిల్డింగ్ పెంగిడిల్లుగా కొనడం జరిగింది. 1990లో బిల్డింగ్ కట్టి పాలవర్తకులు రూపాయి వేసుకుని 1990లో నల్లూరు వీరభద్ర గారు ప్రెసిడెంట్గా ఉండగా, పడవల రామచంద్రరావు ప్రెసిడెంట్గా ఉండగా, నల్లూరు వీరభద్ర గారు సెక్రటరీగా ఉండగా ఆ ఏఎంలో బిల్డింగ్ ఏర్పాటు చేయడం అయినది. అలాగే కొనసాగుతూ మా పెద్దలు వాళ్ళను చూసి మేము నేర్చుకుని ఒక యూనియన్గా ఉండాలి, మా తర్వాత మేము అంతా కలిసి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుని నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత కొనసాగుతూ ఇది గత 15 సంవత్సరాల నుంచి 3,800 మంది మహాశివరాత్రి ఈ జోడుగుళ్ళు భక్తులు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేయడం, కమిటీ వారు అంతా కూడా రూపాయి వేసుకుని మా వాళ్ళు పాలవర్తకులండి, కమిటీ వాళ్ళు, సంఘ సభ్యులు అందరూ కూడా పాలవర్తకులు వేసుకుని మేము భోజనం పెడతాం జరుగుతుంది. ఇలాగే కొనసాగాలని ఆ పరమశివుని దీవించుకుంటూ కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చి 4,000 మంది దాకా వచ్చేసారు. ఈ సంవత్సరం బాగున్నారు, అందరూ కూడా చాలా బాగుంది అంటున్నారు. సంతోషం.